మనం చదివిన వాక్యంలో ఏంటంటే అక్కడ రెస్పాన్సిబిలిటీ ఏమని చెప్పారు? నాకు ప్రతిష్టార్పణ. ఇందులో లిస్టులో చాలా ఉంది, కానీ తర్వాత ఇంటి దగ్గర చదువుకుందాం. 3వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా ప్రతిష్టార్పణలు చాలా ఉన్నాయి. కానీ దేవుని కొరకు మనం అర్పించేది ఏదైనా సరే దానిని ఏమంటానండి, దేవుడు ఎలా చూస్తున్నాడండి? ప్రతిష్టార్పణ కింద చూస్తాడు. అది పైసయ్య కావచ్చు, అది 1000 రూపాయలే కావచ్చు, 1,00,00,000 రూపాయలే కావచ్చు, ఒక స్థలమే కావచ్చు, ఒక పొలమే కావచ్చు, ఏదైనా సరే ప్రతిష్టార్పణ కింద దేవుడు చూస్తాడు. అందుకని యేసుక్రీస్తు వారు కానుకలు పెట్టి దగ్గర కూర్చొని అందులో ఒక వృద్ధురాలు, పేద విధవరాలు ఏమిస్తుందండి? అందులోనూ 2 కాసులు. అంటే ఆమె జీవనోపాధి యావత్తు వేస్తుంది. దేవుడు ఆ కానుకనే దృష్టించారు. అంటే ఆ 2 కాసులు కూడా దేవుని దృష్టికి ఎలాగున్నాయండి? ప్రతిష్ఠితార్పణలు. ఇశ్రాయేలీయులతో ఏమని సెలవిమ్మన్నారంటే, దేవాదేవుడు నాకు ప్రతిష్టార్పణలు తీసుకుని రండి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఎందుకు చెప్పానంటే, ఇక్కడ మనం ఎక్కడికన్నా కోటాలకు వెళ్తే మొన్న ఒక ఆవిడ ఏం సాక్ష్యం ఇస్తుందంటే, ఏ గుడికి వెళ్ళిన అయ్యగారు సంచులెట్టేస్తారేటండి అయ్యగారు అంటుంది ఆవిడ. ఏమంటుందండి? ఏ గుడికి వెళ్ళినా సంచులు వచ్చేస్తుంది అయ్యగారు దగ్గరికి. ఏంటో అయ్యగారు కూటమి, ఏ కూటమి పెట్టినా సంచి ఎట్టేస్తారంట కొన్ని సంఘాల్లో. కానీ ఇక్కడ పర్టికులర్గా మనం అండర్లైన్ వర్డ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు పడితే అప్పుడు దేవాది దేవుడు వాళ్ళ దగ్గర కానుకలు తీసుకోలేదు. అర్థం చేసుకున్నారు మీరు? ఇశ్రాయేలీయుల దగ్గర దేవాది దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు కానుకలు ఎట్టేయలేదు. కొన్నిసార్లు 7 రోజులు కోటాలు ఎడతారు, 7 రోజులు కానుకలు ఎట్టేస్తారు. కానీ ఇక్కడ ఏముందండి? ఎప్పుడైతే దేవుడు చెప్తాడో అప్పుడే. కొన్ని సహవాసాల్లో, అంటే నేను చూసిన సహవాసం చెప్పుకోవాలి కదా, హెబ్రోన్ సహవాసంలో 6 రోజులు 7 రోజులు మీటింగ్లు పెట్టినా ఎప్పుడు కానుక, ఆదివారం తప్ప, సండే తప్ప, హెబ్రోన్లో నా చిన్నప్పుడు 1973 ఆ ప్రాంతంలో కాన్వకేషన్ పెట్టినప్పుడు రోజుకి 40,000 మందికి భోజనం పెట్టేవారు ఆనాడు. ఎంతమందికి అండి? రోజుకి 40,000 మందికి భోజనం పెడుతూ ఏనాడు వారం మధ్యలో కానుకలు పెట్టలేదు భక్త్ సింగ్ గారు. ఆదివారం మాత్రమే కానుకలు పెట్టలు ఎవరైతే చేస్తారో ఆ డబ్బుల నుంచి అయినా ఖర్చు పెట్టేవారు.